హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వైఎస్ విలేజ్ ఉమెన్. ఈరోజు నేను చేసిన రెసిపీ సూపర్ రెసిపీ ఏంటంటే ఎగ్ గ్రేవీ కర్రీ అనమాట. చూడండి ఎంత బాగుందో. ఇది ఎలా చేయాలనో రండి చేద్దాం. ఛానల్లోకి అయితే వెళ్ళిపోదాము. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అన్నిట్లోకి రైస్లోకైనా చపాతీలకైనా దేంట్లోకైనా చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగుందో. రండి చేద్దాం ఎగ్ గ్రేవీ కర్రీ. ఫ్రెండ్స్, ముందుగా అయితే ఎగ్ మసాలా కర్రీకి చూడండి నేను ఒక 4 ఎగ్స్ అయితే తీసుకున్నాను. ఇలా ఉడికించుకొని 2 భాగాలుగా ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఇవి ఇలా పక్కన పెట్టేసుకొని దీంట్లోకి ఏమేమి కావాలంటే చూడండి, కొద్దిగా దాల్చిన చెక్క, 2 లవంగాలు, ఒక యాలక్క తీసుకున్నాను, 2 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, ఒక 2 ఉల్లిపాయలు ఇలా సన్నలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా ఏంటంటే చూడండి, ఒక పెద్ద 3 టమాటాలు అయితే ఇలా బాగా పండినవి ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఇది మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులోకి చూడండి కొద్దిగా గసగసాలు, కొద్దిగా నువ్వులు, కొద్దిగా జీడిపప్పు, కొద్దిగా ఎండు కొబ్బరి తీసుకున్నాను. ఇప్పుడైతే ఇవి లైట్గా ఫ్రై చేసుకుందాం. ఫ్రెండ్స్, స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ మనం గసగసాలు, జీడిపప్పు, ఎండు కొబ్బరి అన్నీ వేసి కొద్దిగా లైట్గా ఫ్రై చేసుకోవాలి, పచ్చివాసన పోయే వరకు. కొద్దిగా చిట్టపట్లాడిన తర్వాత తీసేసుకుందాం. ఫ్రెండ్స్ చూడండి, కొద్దిగా అయితే చిట్టపట్లాడింది, కొద్దిగా ఫ్రై అయింది. ఇప్పుడైతే స్టవ్ కట్టేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఈ ఫ్రై చేసిన ఒక ప్లేట్లోకి పెట్టుకున్నాను. ఫ్రెండ్స్, ముందుగా అయితే ఒక జార్ తీసుకొని ఈ టమాటాలని ముందు మనము మిక్సీ పట్టేసేసుకుందాం. ఫ్రెండ్స్ చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టేసుకొని ఈ బౌల్లోకి తీసేసుకుందాము టమాటా ప్యూరీని. ఇప్పుడు ఇందులోనే మనము అంతా ఇందులోకి వేసేసుకొని మనం వేయించి పెట్టుకున్నాం కదా, ఈ దినుసులన్నీ ఇందులో వేసేసుకుందాము. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి వేసుకుందాం. ఒక 3-4 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి, కొద్దిగా అల్లం వేసుకోవాలి. ఇప్పుడు ఇది మిక్సీ పట్టేసుకుందాం. చూడండి, ఇది కూడా ఇలా పేస్ట్ చేసేసుకున్నాను. ఇప్పుడైతే మనం కర్రీ చేసేసుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఒక ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకుందాము. ఇప్పుడు ఇందులో ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. మనం గుడ్లు ఫ్రై చేసుకోవాలి కాబట్టి 1 స్పూన్ ఆయిల్ వేసాను. ఇందులోనే కొద్దిగా పసుపు వేసుకోవాలి, ఎగ్ ఫ్రై చేసుకునేకి మాత్రమే ఫ్రెండ్స్. కొద్దిగా కారం వేసుకోవాలి, అర స్పూను. కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. కొద్దిగా వేడైన తర్వాత మనం ఎగ్ని ఇందులో ఫ్రై చేసుకుందాం. ఫ్రెండ్స్ చూడండి, ఆయిల్ అయితే ఎక్కింది కదా. ఇప్పుడు ఒక్కొక్క ఎగ్స్ని ఇందులో వేసేసుకుందాము. ఇలా తిప్పి వేసుకోవాలి ఫ్రెండ్స్. అన్నీ ఇందులో వేసుకొని అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి కొద్దిగా. చూడండి, అన్నీ ఇందులో వేసేసాను. ఇప్పుడు అటు ఇటు తిప్పుకుంటూ కొద్దిగా ఫ్రై చేసేసుకుందాము. మనం వేసిన ఉప్పు కారం అంతా పట్టే వరకు అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఒక్కొక్క పక్క కూడా తిప్పి వేసుకుందాము. విరిగిపోకుండా లోపల జనం బయటకు రాకుండా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. బాగుంటుంది ఇలా కనుక చేస్తే, స్మెల్ లేకుండా. ఇలా అటు ఇటు తిప్పుతూ కొద్దిగా ఫ్రై అయ్యే వరకు ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూడండి ఎంత మంచి కలర్లో ఎంత బాగుందో. ఇంకొద్దిగా ఫ్రై అవనిద్దాం. ఫ్రెండ్స్ చూడండి, ఇలా కొద్దిగా ఫ్రై అయ్యి మంచి కలర్ వచ్చింది కదా. ఇప్పుడైతే మనం అదే ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు అన్ని ఎగ్స్ని ఇందులోకి తీసేసుకుందాం. ఫ్రెండ్స్, ఎగ్ అంతా తీసేసాం కదా. ఇప్పుడు ఇందులోని 1 స్పూను ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ కొద్దిగా ఎక్కువే పడుతుంది ఫ్రెండ్స్. ఒక 2 స్పూన్లు ఆయిల్ అయితే వేసాను. ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా జీలకర్ర వేసుకుందాము. కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి, కొద్దిగా ఆవాలు వేసుకోవాలి, కొద్దిగా చిట్టపట్లాడనిద్దాం. ఫ్రెండ్స్, ఆవాలు జీలకర్ర కూడా చిట్టపట్లాడుతుంది కదా. ఇప్పుడు మనం ఇందులోనే ఒక లవంగాలు, కొద్దిగా దాల్చిన చెక్క తీసుకున్నాం కదా, అవి వేసేసుకొని ఉల్లిపాయలు కూడా వేసేసుకోవాలి, కరివేపాకు కూడా వేసేసుకోవాలి, పచ్చిమిర్చి కూడా వేసేసుకొని మంచి కలర్ వచ్చే వరకు బ్రౌన్గా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకుందాం, మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఈ కలర్ వస్తే సరిపోతుంది. చూడండి మంచి బ్రౌన్ కలర్ వచ్చింది కదా. ఇప్పుడు మనం ఇందులో
టమాటా ప్యూరీ వేసేసుకుందాము. బాగా పచ్చివాసన పోయే వరకు కొద్దిగా ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు వేసుకుందాము. మనం ఎగ్స్లో కొద్దిగా వేసుకున్నాం కదా, గ్రేవీకి సరిపడా కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా కారం వేసేసుకుందాము. పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం ఫ్రెండ్స్. మనం కారం ఎంత తింటామో అంత వేసుకోవాలి. నేనైతే ఒక 2 స్పూన్లు కారం వేసాను. ఎగ్స్ కదా, కొద్దిగా కారం ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా ఉప్పు వేసుకుందాం. కూరకు సరిపడా ఉప్పు వేసుకోవాలి. కొద్దిగా ధనియా పౌడర్ కూడా వేసుకుందాము. 1 స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి. బాగా ఇలా కలిపేసేసుకొని ఈ పచ్చివాసన, టమాటాలు పచ్చివాసన పోయే వరకు కొద్దిగా మగ్గించుకోవాలి. ఇప్పుడైతే మూత పెట్టేసేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకసారి మూత తెచ్చొద్దాము. చూడండి బాగా మగ్గిపోయింది, ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది. చూడండి ఇలా ఉడికితే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఇందులో ఏం చేయాలంటే కొద్దిగా గరం మసాలా పౌడర్ వేసుకోవాలి. ముందాడ వేసుకుంటే అంత స్మెల్ ఉండదు ఫ్రెండ్స్, అందుకే నేనైతే ఇప్పుడు వేసాను. ఇప్పుడు ఇందులోనే మనం పేస్ట్ చేసుకున్నాం కదా, ఈ మసాలాని ఇందులో వేసేసుకోవాలి. అంతా వేసేసుకొని కొద్దిగా కలుపుకొని వాటర్ వేసుకుందాము. కొద్దిగా ఈ జారు కడుక్కున్న వాటర్ ఇందులో వేసేసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఇందులోని ఎగ్స్ వేసేసుకుందాము. మనం ఫ్రై చేసుకున్నాం కదా, ఇది తీసేసేసి ఇప్పుడు ఇందులో ఒక్కొక్క ఎగ్ ఇలా వేసేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని అన్నీ ఇందులో వేసేసుకుందాము ఫ్రెండ్స్. చూడండి ఎగ్స్ అన్నీ ఇందులో వేసేసాను. ఇలా తిప్పి వేసుకొని కొద్దిగా ఇలా కదుపుకోవాలి. ఎక్కువ కదపకూడదు ఫ్రెండ్స్, లేకపోతే లోపల ఉండే జన అంతా బయటకు వచ్చేసేస్తుంది. జన బయటకు రాకుండా నెమ్మదిగా ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా వేసేసుకొని ఇందులో కొద్దిగా మనం కట్ చేసుకున్న పుదీనా, కొత్తిమీర వేసుకోవాలి. వేసేసుకొని కొద్దిగా ఇలా కలిపేసేసుకొని ఇప్పుడే మనకి ఉప్పు కారం ఏదైనా తగ్గితే వేసేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేను వేసిన ఉప్పు అయితే కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు సిమ్లో పెట్టుకొని కొద్దిగా మగ్గనిద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంకోసారి మూత తెచ్చొద్దాము. చూడండి ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది కదా, బాగా అయితే ఉడికిపోయింది ఫ్రెండ్స్. కొద్దిగా ఇలా తిప్పేసేసుకొని ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. 1 స్పూన్తో ఇలా కలుపుకొని తిక్కగా ఉండే పెరుగుని ఇలా వేసేసుకోవాలి. చాలా టేస్ట్గా ఉంటుంది. అంతా వేసేసి ఇంకొకసారి నెమ్మదిగా కదుపుకోవాలి. ఇంకొక 2-3 నిమిషాలు పెరుగు మనకు అంత కూరలో బాగా ఉడికే వరకు ఇలా కలిపేసేసుకొని దింపేసుకోవాలి ఫ్రెండ్స్. ఇంకొద్దిగా మగ్గనిద్దాం, మూత పెట్టేసేసుకుందాం. మూత పెట్టేసేసుకొని ఇంకొక 2-3 నిమిషాలు మగ్గనిద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకసారి మూత తెచ్చొద్దాము. నేనైతే ఒక 5 మినిట్స్ ఇలా ఉడికించాను. చూడండి ఎంత బాగా అయితే ఉడికిపోయిందో సరిపోతుంది ఫ్రెండ్స్. చూడండి గ్రేవీగా ఎంత బాగా వచ్చింది, ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది కదా, అయిపోయింది ఫ్రెండ్స్. ఎగ్ మసాలా కర్రీ అయితే చూడండి, గ్రేవీ కర్రీ. ఇప్పుడైతే మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాము. రెండు ఫ్రెండ్స్ అయిపోయింది, దింపేశాను. ఇప్పుడైతే ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాము. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది అన్నంలోకైనా చపాతీలోకైనా అన్నిట్లకి చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగుందో. ప్లీజ్ మీకు కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. బాయ్. మళ్ళీ ఇంకొక వీడియోలో అయితే కలుద్దాం. మీ ఎగ్ మసాలా కర్రీ మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్లో తెలపండి. బాయ్.